అఫీషియల్గా వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ కాకపోయినా వైసీపీని ప్రేమిస్తారు, వైసీపీని అభిమానిస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే కోసుకుంటారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, విజయసాయి రెడ్డి పొజిషన్ ఏందన్న ఇప్పుడు? విజయసాయి రెడ్డి పొజిషన్ ఏముంది, ఆయన ముసలాడు అయిపోయిండు, రిటైర్ అయిపోయిండు. బెటర్ టు లీవ్ ది పాలిటిక్స్ అండ్ టు స్టే కామ్ అండ్ స్టే. నా మదిలో అయితే ఐ వాంట్ హిమ్ టు బి స్టే కామ్, దట్స్ ఆల్. సలహాదారునిగా సజ్జల ఉన్నాడు కాబట్టి వైసీపీకి ఇవాళ గతి అని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అనుకున్నారట. అందులో మీరు ఉన్నారా? మీ అభిప్రాయం ఏంది? ఒక విషయం చెప్తాను. నువ్వు చూడకుండా నువ్వు వినకుండా ఏదైనా మాట్లాడితే అది పాపం. నేనంటాను, నువ్వేమంటున్నావు, సజ్జల రామకృష్ణ అన్న ద్వారా పార్టీకి చాలా నష్టం నువ్వు అంటావు, అంతే కదా? అయ్యిందని కార్యకర్తలు అనుకోరని నేను విన్నా, అంతే మీలాంటి వాళ్ళు. ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల పార్టీకి నష్టం కలగలే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారానే, సజ్జలన్న ద్వారానే చాలా పార్టీలో ట్రబుల్ షూట్ అవుతాయి. వన్ వే చూసి ఇప్పుడు సపోజ్ 10 మంది లోపలికి వెళ్తే 10 మంది నాన్న సాటిస్ఫై చేయలేడుగా. చేస్తాడా? రాజకీయాల్లో జరగని పని అది. ఎవడు చేయలేడు. ఎవడో ఒకడు గిట్టునోడు, ఎవడో ఒక పనికి మాలినోడు, ఎవడో ఒక చెంచాగాడు ఏదో వాగాడని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇబ్బంది అయ్యేది ఏం లేదు. విజయసాయిరెడ్డి వల్ల ఇంకా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఎందుకంటే విజయసాయిరెడ్డితో పాటు ఉన్న కార్యకర్తలు ఒకళ్ళిద్దరు ఉన్నారు. గురంపాటి దేవేందర్ రెడ్డి ఉన్నాడు. పార్టీ ఉన్నన్ని రోజులు అన్ని మీదేసుకొని నడిచే నేనే ముందు, నేనే తోపు తురుం అని నడిచిండు. ఆ మమ్మల్ని కూడా ఏకవచనాలు పెట్టి మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఎవడు ఆడిని తుంటాడు భూమికి జానబెత్తుడు అన్నట్టు చూడాలి పైకి. నీళ్ళు అని పిలిచేవాడు నన్ను. ఒకసారి పిలిచాడు, అట్లా 2 సార్లు పిలిచే సరిగా ఆ పొద్దు సమాధానం చెప్పుండేవాడిని. పార్టీ బాగున్న రోజులు ఉన్నాడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జంప్ ఇంతో పడిపోయి సెట్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు మళ్ళీ వచ్చి మన ఫోటోలు గిటోలు దిగుతున్నాడు. నేను అనేది ఏంటంటే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ, పార్టీ బాగున్నప్పుడు కానీ ఎవరు ఉండాలా? పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు ఉండాలా. జగన్ లండన్ పోతున్నా కానీ అన్నకు తెలియకుండా రాజనం ఏమన్నాడన్నా, ఒకే ఒక్క ఫోన్ కాల్ జగన్మోహన్ రెడ్డి గారు లెక్క కూడా చేయడానా? ఎంతమంది విజయసాయి రెడ్డిలు తయారు చేశాడానా? ఆ విజయసాయి రెడ్డిలో ఈయన కూడా ఒకడు. ఎంతమంది నాయకుల్ని తయారు చేశాడు ఆయన. ఈ పొద్దు ఇండియాలోనే ఒక స్థానం, ఒక సుస్థిర స్థానం కల్పించుకున్న రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి పోతే ఏమవుతుంది, ఇంకొకటి పోతుంది. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన చాలా సాఫ్ట్ ఉన్నదేదో మాట్లాడతాడు. అబ్బా మొహానే ఏం దాచిపెట్టుకోడు కడుపులో. నేను మాట్లాడినాకే తెలిసింది నాకు అన్న గురించి. కలిసిరా మీరు? కలిసిన అన్నని కలిసి వచ్చినాము. అన్న చాలా మంచోడు. ఫస్ట్ థింగ్, ప్లెయిన్ హార్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కు సూటిగా ఉంటుంది మాట. చాలా మంది వైసీపీ లీడర్లకు కొంత హెల్త్ బాగుంటలేదు. కారణం ఏంది అంటే, సోలుగుతుర్రు, తూలుతుర్రు, కింద పడబోతుర్రు, హాస్పిటల్లో జాయిన్ అవుతుర్రు. విజయసాయి రెడ్డిని చూసి చెప్తున్నాను అన్నమాట. ఎవరేం పడలేదే? ఎవరు పడ్డారు? ఎవరు పడలేదా? ఎవరు పడినా పేర్లు చెప్పు. బొత్స గారు మొన్న మాట్లాడుతూ ఏమయ్యా 60 years పైన పడి రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి. అండ్ ఇప్పుడు ఆయనకి లైట్ గా మైల్డ్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. కొంచెం విగ్రహం భారీ అన్న ఏం దానికి పడిదింది. వన్ ఆఫ్ ద గ్రేట్ వారియర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ అన్న. ఒకటి, రాజకీయంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన ఫేస్ చరిష్మా వేరు. ఆయన వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితులు వేరు. ప్రామిస్. అంబటి రాంబాబు మీ పార్టీకి అంటే వైసీపీకి ప్లస్సా మైనసా? ఆల్వేస్ ప్లస్. ప్లస్సేనా? మైనస్ ఎందుకు ఉంటుంది అడుగుతున్నా. ప్లస్ మైనస్ అని నీకు ఎందుకు అనిపించింది? అడిగినా ప్లస్. అంబటి రాంబాబు, పేరున్నానన్న, కొడాలి నాని, వీళ్ళందరూ పార్టీకి బ్యాక్ బోన్. వీళ్ళందరినీ మీరు ఇంత ప్రైజ్ చేస్తున్నారు. నేను ప్రైజ్ చేయాల. ఐ ఓన్లీ ప్రైజ్ టు మై లివింగ్ గాడ్, నెవర్ ఎవర్ టు ఎనీవన్. Any human. Don't forget this one. Never ever. My God is eternal. My living God is eternal, and I praise Him always. Not any person or any personality. రైట్. ఇంతగానో వీళ్ళందరినీ ఎత్తుతా ఉన్నారు, మంచిగా చెప్తా ఉన్నారు. దీని వల్ల మీకు ఏమన్నా లాభం జరిగే అవకాశాలు ఉంటాయా ఫర్దర్ గా? అంటే లాభం అంటే టికెట్? నేను నీకు మళ్ళీ చెప్తున్నా క్రాంతి, నేను ఒకటే చెప్తున్నాను విను. నా దేవుడు నాకు ఇవ్వదలుచుకున్నప్పుడు దాన్ని ఎవడు ఆపలేడు. ఎన్ని కుయుక్తులు పన్నినా 2024 ఎలక్షన్ లో టికెట్ వస్తుందేమో అనుకున్నా నేను. దేవుడి చిత్తం కాదు అది. దేవుడు మెయిల్ చేసిండు నాకు. ఎక్స్పీరియన్స్ అంతే.
నాకు కూడా ఎవరో చెప్పారు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వు, వెళ్తున్నావు ఒక ప్లేస్కి వెళ్తున్నావు అని చెప్పారు. ఓకే. అన్న మదిలో ఉండే, లేకుండా పేరు పెట్టాడుగా. ఎవరో కావాలని చెప్పి తమ్ముడు ఒకడు కథలు పడ్డాడు. ఆ అప్పకి నేను తమ్ముడు ఆ తమ్ముడు వేరు వేరు వేరే తమ్ముడు. ఆ తమ్ముడు కొంచెం పొట్టిగుంటాడు, అర్థం చేసుకో. ఆ తమ్ముడు చాలా కుయుక్తులు పన్నాడు మన మీద, మనకు కూడా రీసెంట్ గా తెలిసినాయి. ఆ తమ్ముడు ఏంటంటే ఇది వస్తే మా స్థానాలు కూలిపోతాయి అని చెప్పి చాలా మంది దగ్గర మాట్లాడాడు. ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్. అండ్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు రాజకీయాలు ఎన్ని సహజం, అందుకే చెప్తుంది నీకు. ఎవరిని ఒకరిని డబ్బా కొట్టి ప్రైజ్ చేస్తానో, లేకపోతే ఒకరి దగ్గర పోయి గోతాలు డబ్బులు ఇస్తానో, నాకు అసలు ఎన్ని అవసరం లేదబ్బా. రైట్. వై? బికాస్ నా దిక్సూచి వేరు, నన్ను నడిపించే నా నాయకుడు వేరు, నేను ఆరాధించే నా దేవుడు సజీవుడైన నా దేవుడు. ఇక్కడ కూర్చుని నేను నీతో మాట్లాడుతుంది ఆయనకు తెలుసు.